దాకా వస్తుంది. అలాంటి సినిమాల్లో ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మేమంతా అభిమానులు చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. ఇప్పుడు హీరోయిన్లు ఎవరెవరు వస్తున్నారు, బొంబాయిలో, కర్ణాటకలో, బ్యాంకాక్లో ఎవరు వస్తారు. అదే ఇలాంటి వాళ్ళకి కానీ ఛాన్స్ ఇచ్చారంటే ఏమవుతుందంటే అభిమానులు ఆనందపడతాం. పైగా చూసిన వాళ్ళందరూ కూడా కళ్ళు చల్లబడతాయి. ఇక్కడ చాలా మందికి ఏంటంటే చూస్తుంటే మేడం చూస్తుంటే పాపం ఆ హీరోయిన్ పైగా నాలాంటి వాడితో మాట్లాడుతుందని కుళ్ళు అన్నమాట. అందరికీ నాకు తెలుసు, అందరికి కుళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరికి కుళ్ళు. ఎందుకంటే మేడం అంతా మాట్లాడుతుందని నాలాంటి వాడికి మైక్ పెట్టుకున్నాను. అంతే మేడం, నేను రామ్ చరణ్ కంటే కూడా మీకే పెద్ద ఫ్యాన్. నిజంగా మేడం, అది ఏందో అర్థం కాదు. ఈమె చూసినట్లల్లా నాకు ఆ శ్రీలీల కూడా ఈమెతో పని రాదేమో అనిపిస్తుంటుంది మేడం నాకు. అవును మేడం, శ్రీలీల కూడా హీరోయిన్ శ్రీలీల కూడా ఈ మేడం కింద పనికి రాదు. చెప్పండి మేడం, ఏం చేద్దరు గురించి ఒక రోజు చెప్పాలంటే ఈ సినిమా 1,00,000 కోట్లు దాటేస్తుంది అంతే. 50,000 కోట్లు మధ్యలో అవును 50,000 కోట్లు దాన్ని నేనే చెప్పినా. నేను క్లారిటీగా చెప్తున్నా, 50,000 కోట్లు రాకపోతే నేను మళ్ళీ ఇంకొక నెల తర్వాత ఇక్కడికే వస్తాను. రాకపోతే కరెక్షన్ 50,000 కోట్లు మీరు నన్ను పట్టుకొని కాలర్ పట్టుకొని అడగండి. మీ చెప్పుడుతో నన్ను కొట్టండి, చెప్పు తీసుకొని కొట్టండి, తరిమి కొట్టండి నన్ను. కానీ నేనైతే క్లారిటీగా చెప్పినా ముందుగానే, సినిమాకి అంత కరెక్షన్ రావాలంటే ఏం చేయాలో అంత చెప్పాను కదా మేడం. భూమి మీద అన్ని థియేటర్లు వేస్తేనని చెప్పినా. పైగా ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఇంకో 10 రోజులు రాబోతున్నాయి. దయచేసి థియేటర్ దగ్గర లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు వెళ్ళకండి. ఒక వారం రోజులు 10 రోజులు మేడం. ముఖ్యంగా ఇలాంటి అందమైన అమ్మాయిలు నిజం మేడం. అంటే మీరు అందమైన అమ్మాయిలు పోండి కాదంటే ఆ జనాలు ఏంటంటే మిమ్మల్ని తొక్కేస్తాను మేడం. అప్పుడు ఏంటంటే నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకు కాపాడచ్చు కదా, అది కాపాడటమే కదా ఉన్నాను. అందుకనే కదా ఇంత మంది ఉన్నా సరే మేడానికి నేను కుక్కలాగా కాపలా కాస్తాను. నేను మేడం కుక్కనే అంతే, కుక్కనే. అల కుక్క అనుకో, ఎర కుక్క అనుకో, ఏదన్నా ఊర కుక్క అనుకో, నీకు ఇష్టం వచ్చిందనుకో, నేను మాత్రం మేడానికి కుక్కలాగే కాపలా కాస్తా. ప్రతి ఒక్కడు గుర్తు పెట్టుకోవాలా. రేపు సినిమా వచ్చిన తర్వాత ప్రతి లేడీస్ కి, ప్రతి అమ్మాయికి, అబ్బాయిలందరూ కుక్కల్లా కాపలా గాయండి. థియేటర్ దగ్గర కుక్కల్లాగా జాగ్రత్తగా చూసుకోండి సరేనా. ఈ సినిమా కాడ మాత్రం పోయేటప్పుడు మాత్రం చిన్నపిల్లలు, లేడీస్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన పెద్ద గ్లోబల్ స్టార్ అయినా ఆయనకి ఫ్యాన్స్ గల్లీలో ఫ్యాన్స్ వారు. పైగా విజయవాడలో 300 అడుగు కట్టంట. నేను రాత్రే పోయిచ్చా అక్కడికి. అవును మేడం, నేను రాత్రే విజయవాడకి పోయిచ్చా. అక్కడ ఏంటంటే పొరతేసే పోయి అదే ఇంకా కేరాద్దునా కైరాత్తుని ఎవరు ఆమె పేరు రావుతుంది మేడం. నేను ఇంగ్లీష్ మీడియం మేడం, ఏదో నాకు ఇంగ్లీష్ మీడియం మేడం. ఆ కేరాద్దు అని అంట ఆమెతో రొమాన్స్ అయితే ఉండైపోయా. అప్ప అద్దరిపోయినాయి. ఆ రొమాన్స్ చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోతుంది అనమాట. ట్రైలర్లో మేడం, ట్రైలర్లో ఉన్నాయి, రీల్స్లో ఉన్నాయి, చూడాలి మీరు. నిజంగా నేనైతే అసలు తిప్పుకోలేకపోయినా. కొంచెం శ్రీలీలలో కూడా ఉన్నట్టుంది అందులో. అవునా మేము చూసినప్పుడు నాకు లేదు మేడం, ఏంది మేడం నాకు దేనికోగానే మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు శ్రీలీలే గుర్తు వస్తుంది. పైగా ఈ మధ్య ఏందో నాకు ఏ హీరోయిన్ చూసినా మేడమే గుర్తు వస్తుంది నాకు. ఏంది మేడం నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. ఒక గేమ్ కేంద్ర సినిమాలో కూడా ఈవెన్ గా చూస్తుంటే ఈవెన్ పెట్టి తీసేసుకుంటారు అంతే. అవును మేడం, హీరోయిన్ దయచేసి ఇలాంటి వాళ్ళు కూడా రామ్ చరణ్ గారు చెప్పేదన్నా ఒకటేమో